ఐఎన్ఎస్ తరగిరితో పాటు మరో అణు జలాంతర్గామి, ఇది మూడవది ఇండియన్ నేవీకి సంబంధించి అణు జలాంతర్గామి అరిదమన్ నిన్న లాంఛనంగా ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో ఏంటి ఈ అణు జలాంతర్గామి అరిదమన్ ఇంపార్టెన్స్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఏప్రిల్ 3వ తారీఖున భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఐఎన్ఎస్ ఇది తారాగిరితో పాటు ఐఎన్ఎస్ హరిదమన్ అనే ప్రపంచంలోనే ఒక అత్యాధునిక అణు జలాంతర్గామి, ఏ న్యూక్లియర్ సబ్మెరైన్, దాన్ని ఎస్ఎస్బిఎన్ అంటారు. ఈ ఐఎన్ఎస్ హరిదమన్ కూడా భారత నావికా దళంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఒక అత్యాధునిక న్యూక్లియర్ సబ్మెరైన్ అనమాట. అంటే న్యూక్లియర్ బాంబ్స్, అంటే న్యూక్లియర్ రియాక్టర్ 83 మెగావాట్ల ఫాస్ట్, అంటే మనం ఏంటంటే పిహెచ్ఆర్ న్యూక్లియర్ రియాక్టర్ అంటాం. దాని ఆధారంగా ఇది పనిచేస్తుంది. అంటే పెట్రోలు, డీజిలు ఇవి వాడరు అన్నమాట. అంటే ఏంటి, అన్లిమిటెడ్గా ఇది పనిచేస్తుంది ఎనర్జీ. దాని లిమిటెడ్ ఏంటంటే ఫుడ్. ఈ యొక్క జలాంతర్గామిలో ఈ నావికులు ఉండే, అంటే సుమారు 100 మంది ఉండి ఈ నావికులకి ఫుడ్ అయినప్పుడే వాళ్ళు రావాల్సి వస్తుంది. అంతవరకు దాంట్లో ఇంధనం కొరత రాదు. అందుకని న్యూక్లియర్ సబ్మెరైన్ అనేది చాలా పెద్దది. దీన్ని ఏమంటారంటే సెకండ్ స్ట్రైక్ కెపాసిటీ అంటారు. ఒకవేళ ఇండియా అణ్వాయుధాల దాడికి గురవుతే ఈ భూమి మీద ఉన్న మిసైల్స్ ఇవన్నీ నాశనం అవుతాయి. కానీ సముద్రం అంతర్గర్భము 300 మీటర్ల లోతునున్న ఈ యొక్క ఐఎన్ఎస్ హరిదమన్ అనేది మాత్రం నాశనం చేయలేరు. ఇది నక్కి ఆ శత్రు దేశానికి దగ్గరికి వెళ్ళి కూడా మిసైల్స్ని ప్రయోగిస్తాయి. మరి ఇందులో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయనే చెప్పే ముందు ఇది ఏ సిరీస్ అంటే ఇది భారతదేశమే 75% స్వదేశీ పరిజ్ఞానంతో, మిగిలిన మాత్రమే మనం కొంత తెచ్చుకున్నాం. ఇది వైజాగ్లో నిర్మించబడడం జరిగింది. దీనికి యొక్క ఖర్చు కూడా కొన్ని వేల కోట్లు, అంటే సుమారు 30,000 కోట్ల రూపాయలు ఒక పెద్ద ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు. దీనికి ముందు ఐఎన్ఎస్ అరిఘాట్, అరిహంతో ఐఎన్ఎస్ అరిహంతో అరిఘాట్ ఆల్రెడీ భారత నేవీలోకి చేర్చారు. ఇప్పుడు హరిదమన్. దీని తర్వాత ఇంకొకటి రాబోతున్నాయి అనమాట. ఈ వచ్చే 5వది ప్రపంచంలో రష్యా దగ్గరున్న బోల్గరాడు, అమెరికా దగ్గరున్న ఓహియో న్యూక్లియర్ సబ్మెరైన్స్తో సరితూగగలిగేది. అది 13,000 టన్నుల కెపాసిటీ లేదా 12,000 టన్నుల కెపాసిటీ ఉంటుంది. ఐఎన్ఎస్ హరిదమన్ కోసం చెప్పాల్సి వస్తే ఇది సుమారు ఏంటంటే 7,000 టన్నుల కెపాసిటీ, టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇది ములిగితే 7,000 టన్నులు. అంతకుముందున్న అరిహంతో అరిఘాట్లు 6,500 6,000 టన్నులు అనమాట. అంటే ఇది భారతదేశంలో ఉన్న దాంట్లోనే అతి పెద్దదని చెప్పొచ్చు. ఇది హరిదమన్. దీంట్లో ప్రత్యేకించి ఎటువంటి ఆయుధాలు ఉంటాయంటే ఇది చాలా సైలెంట్గా సముద్ర మట్టానికి 300 మీటర్ల లోతులో ఇది ఎప్పుడు ప్రయాణిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శత్రువుకి కన్నుకి కనపడకుండా ఇది వెళ్తుంది. చాలా సైలెన్సర్స్, సోనార్ సిస్టమ్స్ ఇందులో వాడడం జరిగింది అనమాట. ఇవన్నీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఎక్కువ సౌండ్ చేయదు. ఇది న్యూక్లియర్ జలాంతర్గామి కాబట్టి అస్సలు సౌండ్ రాదనమాట. దీంతో పాటు ఆయుధాలను ప్రయోగించేటప్పుడు కూడా రాదు. ఇందులో ఆయుధాలని నిల్వ చేయడానికి, ఆయుధాలు స్టోరేజ్కి ఏంటంటే 8 వర్టికల్ ట్యూబ్స్ ఉంటాయి, లాంచర్స్. ఈ 8 వర్టికల్ ట్యూబ్స్లో K-15 లాంటి మిసైల్స్ ఉంటాయి మనం తయారు చేసినవి. ఈ 700 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్తాయి. 300 సముద్రం మట్టం లోపల నుంచి వీటిని ప్రయోగిస్తాయి, వర్టికల్ లాంచింగ్ ట్యూబ్స్ నుంచి. దీంతో పాటు K-4 అనే ఈ యొక్క మిసైల్స్ ఉంటాయి. ఇది ఏంటంటే సుమారు ఈ K-4 అనేది 3,500 నుంచి 5,000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు చైనా మీద మనం అటాక్ చేయాలంటే చైనాకి 5,000 కిలోమీటర్ల దూరంలో ఉండి ఇది అటాక్ చేయగలిగింది K-4 లాంటివి. ఈ విధంగా ఏంటంటే శత్రువుని సర్వనాశం చేయగలిగే అణ్వస్త్ర న్యూక్లియర్ క్షిపణులు అందులో ఉంటాయి అనమాట, బాలిస్టిక్ మిసైల్స్. కాబట్టి ఇది శత్రు దుర్భేసం, సెకండ్ స్ట్రైక్, దాంట్లో న్యూక్లియర్ ట్రైడ్ అని పిలుస్తాం అనమాట. అంటే ఒక న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తే సరిపోదు, న్యూక్లియర్ బాంబ్స్ని ప్రయోగించే విధానం 3. ఈ 3ంటిని కలిగి ఉన్నప్పుడే న్యూక్లియర్ బాంబులకు ఉపయోగం. న్యూక్లియర్ డాక్ట్రిన్ సేఫ్, శత్రుదేశం ఏది కూడా భారతదేశం మీదకి రాదనమాట. భారతదేశం ఏంటంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ తయారు చేసింది. నో ఫస్ట్ యూజ్ అంటే ప్రపంచంలో ఏ దేశానికి ఉండదండి. నో ఫస్ట్ యూజ్ అంటే న్యూక్లియర్ డాక్ట్రిన్ అంటే ఇప్పుడు చైనా కానీ లేదా పాకిస్తాన్ కానీ లేకపోతే ఏ దేశమైనా ఇండియా మీద న్యూక్లియర్ దాడి కానీ, కెమికల్ వెపన్స్ కానీ, బయోలాజికల్ వెపన్స్ దాడి చేసే అంతవరకే మనం న్యూక్లియర్ బాంబు బయటికి తీయం. అంతవరకు సాంప్రదాయక సామర్థ్యాన్నే మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇండియా మీద వాళ్ళు న్యూక్లియర్ బాంబు వేశాక, కెమికల్ బయోలాజికల్ బాంబ్స్ వేశాక వాళ్ళని మళ్ళా కొట్టగలిగే, అంటే మనల్ని కొట్టిన తర్వాత తట్టుకుని అటువైపుని కొట్టగలిగే శక్తి ఈ న్యూక్లియర్ ట్రేడ్లో మిసైల్స్కి ఒక్కోసారి ఉండదు, ఎయిర్ ఫోర్స్కి ఉండదు. కానీ న్యూక్లియర్ సబ్మెరైన్స్ మాత్రం 100% ఉంటుంది. అంటే శత్రువుని గ్యారంటీగా
ఎటువంటి పరిస్థితిలో కూడా మనం అటాక్ చేయగలము అని చెప్పే ఆయుధమే ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ అండి. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ SSBN, దీంట్లో న్యూక్లియర్ ఆయుధాలు K4, K15 ద్వారా మనం ప్రయోగించవచ్చు అనమాట. చాలా శక్తివంతమైన న్యూక్లియర్ సబ్మెరైన్. ఎలాంటిది INS హరిదమన్ ఈరోజు భారత నావికాదళంలోకి వెళ్ళిందంటే ఇంక ఇండియన్ ఓషన్లో మనం అన్రైవల్డ్ అనమాట. ఇక్కడ చైనా కానీ అమెరికా కానీ, రీసెంట్గా అమెరికా ఇరానియన్ షిప్ని ఇరిస్ దేవాని ఇక్కడ పేల్చేసింది. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి న్యూక్లియర్ సబ్మెరైన్స్ మన చేతిలో ఉంటే ఈ చైనా యొక్క స్ట్రింజ్ ఆఫ్ పెర్ల్స్, చైనా ఇండియన్ ఓషన్ కంట్రోల్ చేయడం, తర్వాత అమెరికా వచ్చి ఇక్కడ వేషాలు వేయడం, ఇలాంటి ఏమీ కుదరదు అనమాట. కాబట్టి ఇండియన్ ఓషన్లో మన భద్రత మనం రక్షించుకునే శక్తి ఉన్నంత వరకే మన ఇండియాకి సార్వభౌమత్వం. అలాంటి ఒక అతిపెద్ద స్టెప్పే ఈరోజు INS హరిదమన్ భారత నావికా దళంలోకి వెళ్ళడం అనమాట. ఎంజరావు గారు, అమెరికా తన రక్షణ